నమస్కారం. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం జగన్ గారు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. దేనికనండి? అంటే ప్రభుత్వం అందరికీ సహకరించేలాగా ప్రభుత్వం దగ్గరికి చేయించుకోవాలంటే పని ఎవరి దగ్గరికి రాజీ పడకుండా పని చేయించుకునే విధానం బాగుందండి. ఇప్పుడు ఈ పథకాలు ఇవన్నీ అందరికి అందుతున్నాయండి? పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయమ్మా. కాకపోతే కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందండి. జగన్ గారు సీఎం అవ్వాలి, కొన్ని మార్పులు చేయాలి. పథకాలు వాళ్ళు పార్టీ పరంగా తిరిగి వాళ్ళకి అందుతున్నాయి కానీ మిగతా వాళ్ళకి అందట్లేదు అంటున్నారు కదా. అది మట్టికి తప్పమ్మా. అది పథకం అర్హుడు అయిన వాడికి కంపల్సరీ పథకం అందుతుంది. అర్హుడు లేని వాళ్ళు ఏదో చెప్తారు కానీ ఆయన చేసిన పని మట్టికి దానికి యాట్సాప్ చెప్తున్నామండి. పథకాలు వీటి వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. సోమరపోతులు అనేది అవ్వట్లేదండి. ఎప్పుడు సోమరపోతులాగా ఉంటాడండి. కష్టపడి వాడు ఎప్పుడు కష్టపడతారండి. వాడికి విలువలు తెలిసిన మనిషి ఎప్పుడు విలువలతోనే బతుకుతాడండి. డబ్బులు ఇచ్చడం వల్ల సోమరపోతులు అవ్వట్లేదండి. కాకపోతే కొన్ని పథకాలు మీరన్నట్టు మార్పు చేయాలండి. సీఎంగా ఉండవలసిన క్యాండిడేట్ మట్టుకి నెంబర్ 1 క్యాండిడేట్ అండి. అందులో అసలు 99% అనుమానమే లేదండి సీఎం స్థానం. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? కలిసి పోటీ చేస్తున్నారంటే అండి 75% రారనే అండి. వాళ్ళు సీట్లు వచ్చినా కానీ దాని మీద సీఎం మట్టికి జగన్ గారు అవుతారు. కాకపోతే మార్పులు మట్టికి కఠినంగా ఉండాలి. సీఎం గారు అవటానికి గల మార్పులను బట్టి సీఎం అవుతారండి. ఆయన ఇచ్చే నవరత్నాలు ఉన్నాయి చూసారా, ఆ నవరత్నాలు మార్చే విధానంగా ఉండాలండి. ఇప్పుడు వరకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 5 సంవత్సరాలు కూడా మీకు రాబోయే భవిష్యత్తుని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కొన్ని పథకాలు రద్దు చేస్తున్నాం. ఈ పథకాల వల్ల మనకు వచ్చే ఆదాయం లేదు. దీన్ని రద్దు చేసి మన అభివృద్ధి కోసమే మేము కృషి చేస్తున్నామని మనకు తెలియజేసి మళ్ళీ ప్రోత్సహిస్తే జనసందర్లో ఆయనకి ఏమాత్రం అభిమానం తగ్గదండి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎవరండి? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మా కుర్సత్యనారాయణ గారిని. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? ఈయన మాట కూడా ఇచ్చిన మాటను పోషించుకుని సక్రంగా చేస్తారండి. మాకు అంటే రోడ్డు సౌకర్యం కరెక్ట్గా లేదు అని అంటున్నారు. రోడ్డు సౌకర్యం లేదంటే అండి చేస్తున్నారండి. ఈయన మాట మట్టికి చేస్తున్నారు. మరి రోడ్లు ఉంటాయండి, టైం పడుతుందండి. ఒకసారి అన్నీ అయిపోవాలంటే ఎలా కుదురుదండి? ఆదాయం సమకూర్చుకోవాలి కదా. ఇవన్నీ నిలతొక్కుని ఇవన్నీ చేసుకోవాలి కదండి. ఇవాళ మనిషి మాకు డబ్బులు ఇవ్వకుండా మా రోడ్డు వేయండి అంటే ఎవరైనా ఎప్పుడైనా ముందుకు వస్తామండి. ఇవాళ మా ఎప్పుడు గ్రామం ఉందంటే 35 లక్షలు 35 లక్షలనా 35 లక్షలు 40 లక్షలు వస్తుందండి ఒక ఎలక్షన్కి. ఉదాహరణ 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందండి. ఆ 1 కోటి రూపాయలు ఏదో పని చేయించుకుంటామని గ్రామంలో 10 కొంపలే మాట అన్నప్పుడు అంత సీఎం గారిని మాట అంత ఉదాహరణ మాట్లాడేస్తారు కానీ అవి లెక్కలో కాదండి. అవి అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారు సీఎం అవుతారు. సీఎం గారు జగన్ గారు అవుతారు. మాకు కుర్సత్యనారాయణ గారు కూడా వస్తారండి. ఎందుకంటే అండి బలవంతమైన వాడిని ఒకరిని కొట్టినా పర్వాలేదండి. బలహీన వాళ్ళకి 10 మంది సాయం చేస్తున్నారండి. ఈ బలవంతమైన వాడు కూడా బలహీనుల దగ్గర లాగే సంపాదిస్తున్నాడు. ఇతను ఏమైనా పుట్టుపూరత్తాలతో ఏమో కాదండి. ఇవాళ కుర్సత్యనారాయణ గారికి ఒక రిమాండ్కి ఉన్నా ఏదన్నా ఏదో డబ్బులు వేసుకుంటున్నారా గట్టా అని ఒక మీకు అపోహలు వచ్చినా కానీ ఈయన పేదవాడి దగ్గరికి సాయం చేస్తున్నారండి. ఒక వ్యక్తిని కొడుతున్నారు. మీరన్నట్టు అంబానీని కొట్టిన అంబానీ కూడా ఇవాళ జియో ఉందండి. ఎంత మోసం చేస్తున్నాడు జియో వల్ల. మాకు 300 రీఛార్జ్లు కొట్టి అది కనపడదు జనం. ఆయన దగ్గర ఈయన ఏదన్నా తీసి 10 మందికి ఉపయోగం చేస్తే దీన్ని అవలంబిస్తున్నారు. సీఎం జగన్ అయితేనే బాగుంటుందండి. కానీ నవరత్నాలు మార్చే విధానం కుదరాలి. మార్చే విధానం ఉంటేనే మాకు సహకరించగలమండి. అవి ఎందుకంటే అండి ఇప్పుడు రేషన్ బియ్యం అంటున్నారండి. ఆ రేషన్ బియ్యం ఆడు ఒక 2 లీటర్ల ఆయిల్ వేసుకుని యథాప్రకారం మేము డీలర్ కాడికే తెచ్చుకుంటున్నామండి. ఆ కొన్ని ఆ పథకాలన్నీ తొలగించుకుంటేనే మంచిదండి. అవి మాకు రేషన్ అంటున్నారు ఇంటి బియ్యం. ఆడు తెంపుగా ఆడు ఉద్యోగం కూడా ఆడు ఇచ్చారని జగన్ గారి అభిప్రాయం మీద సక్రంగా చేయట్లేదండి. తీసేస్తే చాలా ఘరానాగా చేస్తున్నాడండి ఆడు ఉద్యోగం కూడా. ఒక మనిషి డబ్బులు ఇచ్చినోడు ఎప్పుడైనా సరే కృతజ్ఞాభావంతో చేయాలండి. వాళ్ళకి డబ్బులు పొందినా కూడా వాళ్ళకి గర్వంగా మాట్లాడుతున్నారండి. ఇవాళ ఎవరు తన తల్లికి చీర కొనుక్కోమని 2 ఏళ్ళు ఇవ్వని వ్యక్తి ఇవాళ జగన్ గారు వచ్చాక మనిషికి అమ్మకే చేతిలో డబ్బులు ఉంచుకోమని ఇచ్చానండి బాధ్యతపూర్వంగా. అలానే కొన్ని పథకాల మట్టికి ఉన్నాయండి. కొన్ని మీరు అన్నట్టు సోమరపోతు అయ్యే పథకాలు తీసేయాలండి. అవి నిజంగా సోమరపోతులే అండి. అవి
అయితే ఈసారి నవరత్నాలు మారితే బాగుంటుందని నవరత్నాలు మారితేనే బాగుంటుందండి. సీఎం గారు మట్టికి సీఎం గారు ఉండే స్థానం మట్టికి ఆయన అండి. ఇచ్చిన మాటకి కట్టుబడి లేకుండా ఇవాళ నేను దేనికి అర్హున్నా దానికి నా ఇంటికి వచ్చే పథకం ఇస్తున్నారు. ఇది వరకు అనుకోండి చిన్న కాపులేండి, నేను ఓసీనే. కాపులోని ఎత్తాక మంగళోని కలమన్నారు. మాది వెస్ట్ చెప్పారు. ఇదేంటి కాపులోని ఎత్తాకే మంగళోని కలితాకి ఏంటంటే ఆడికి గడ్డం గీస్తాడంటండి ఆ సార్ గారికి. ఇక్కడ వీడికి గడ్డం మనం గీయాలంటండి సోషల్గా. ఆ సార్ గారికి వీడికి గడ్డం గీస్తాడంటే ఈ గడ్డానికి నేను గీయాలంటండి. మంగళూరు దగ్గరికి వెళ్ళమన్నారు. ఇదేంటారు బాబా, నేను కాపునే, నాకు అర్హునైతే వస్తే నేను ఇలా కష్టపడతాను, అర్హునైతే వస్తలేదు. నా బయోడేటా ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డుని బట్టి ఇప్పుడు 90 మంది పోటీ పడతారు. 90 మందిలో వాళ్ళు ఇచ్చేది 50 మందికి ఇస్తారు. దానికి అర్హుడైన వాడికి వాళ్ళు సక్రమంగా జగన్ గారు ఇస్తున్నారండి. ఒకళ్ళు కాళ్ళు పట్టుకోక్కర్లేదు, ఒకళ్ళు ఏళ్ళు పట్టుకోక్కర్లేదు. అదండి. ఇంకా మీ డౌట్లు ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను.